హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఇంతకుముందు వీడియోలో చికెన్ బిర్యానీ రెసిపీ ఈవినింగ్ షేర్ చేస్తానని చెప్పాను కదా. మరి నా స్టైల్లో చికెన్ బిర్యానీ నేను ఎలా చేసుకున్నాను ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేసేస్తాను. మరి మీరు ఎలా చేసుకుంటారు ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను చేసుకున్న చికెన్ బిర్యానీ ప్రాసెస్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి మరి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక అర కేజీ బాస్మతి రైస్ని తీసుకొని ఒక 15 నిమిషాలు పెట్టుకున్నాను అనమాట. బాస్మతి రైస్ని ఎప్పుడైనా సరే మనము అరగంట లేదా ఒక పావు గంట అయినా సరే బాస్మతి రైస్ని పెట్టుకుంటే రైస్ అనేది గట్టిగా లేకుండా చక్కగా చికెన్ బిర్యానీ వస్తుంది. అర కేజీ బాస్మతి రైస్కి నేను 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట. అంటే అర కేజీ రైస్కి అర కేజీ చికెన్ కూడా తీసుకోవచ్చు, కానీ చికెన్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నాను నేను. అది ఇప్పుడు పెట్టుకుని ఈ బాస్మతి రైస్ని నీళ్ళలోంచి తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ 3/4 కేజీ చికెన్ని నీట్గా శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి వేసుకొని అందులోనికి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 3 టీ స్పూన్ల వరకు కారం వేశాను. అంటే కారం మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని కూడా వేసేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయాలి. ఎప్పుడు మనం చికెన్ బిర్యానీ చేసుకున్నా అల్లం వెల్లుల్లి అనేది అప్పటికప్పుడే రుబ్బుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా వేసేసుకొని బిర్యానీ మసాలాలు వేస్తున్నాను. బిర్యానీ మసాలాలు అంటే ఒక 4 లవంగాలు, ఒక 4 మిరియాలు, దాల్చిన చెక్క మొక్క కొంచెము, ఇంకా అనాస పువ్వు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసాను అనమాట. ఇంకా తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేస్తాను. నేను ఇక్కడ ఈ దాల్చిన చెక్క ఇవన్నీ వేసాను కదా, అది పౌడర్ లాగా చేసుకుని అయినా వేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఆకుల్ని వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు నేను తీసుకున్న 3/4 కేజీ చికెన్కి 200 గ్రాముల పెరుగు వేసాను. అంటే అర కేజీ రైస్కి 200 గ్రాముల పెరుగు వేసుకుంటే కరెక్ట్గా జ్యూసీగా వస్తుంది అనమాట బిర్యానీ. ఇంకా తక్కువ పెరుగు అయిపోతే బిర్యానీ పొడి పొడిగా వచ్చేస్తుంది. 200 గ్రాములు పెరుగు వేసేసి మొత్తం కూడా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో కూడా మళ్ళీ బిర్యానీ మసాలా వేసాను. అవేనండి దాల్చిన చెక్క, ఇంకా బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు, గసగసాలు, అనాస పువ్వు ఇవన్నీ కూడా వేసేసి కొంచెం కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించేసుకున్నాను. ఇవి మంచి కలర్, రెడ్ కలర్ వచ్చిన తర్వాత, ఈ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడైతే ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసాను అనమాట. చికెన్ వేసేసుకొని చక్కగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసుకోవాలన్నమాట. ఈ చికెన్ అనేది ఈ ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోవాలి. చికెన్ ఈ కడాయిలోనే సగానికంటే ఎక్కువగా ఉడికిపోయినంత వరకు కూడా మనం ఉడికించుకుంటే బిర్యానీ అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇంకెలా చికెన్ మొత్తం కూడా కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిస్తున్నాను. ఈ చికెన్ ఉడికే లోపల అయితే ఇప్పుడు బాస్మతి రైస్ని ఉడికించుకోవడానికి అని చెప్పేసి ఇంకొక వైపు ఒక గిన్నెలోకి నీళ్లు వేసుకున్నాను. అందులోని ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, రైస్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసేసాను. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా ఆకులు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా అందులో వేసాను. వేసేసుకొని మూత పెట్టుకొని వాటర్ అంతా కూడా బాగా మరగనిచ్చాను అనమాట. ఈ ఎసరు మరిగే లోపల చికెన్ అయితే మనం ఒకసారి కలుపుకోవాలి. చికెన్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా 80% వరకు ఉడికినంత వరకు కూడా ఈ కడాయిలోనే చికెన్ని ఉడికించేసుకోవాలి. తర్వాత ఇప్పుడైతే మనం పెట్టుకున్న ఈ ఎసరంతా కూడా మరిగిపోయింది. ఈ ఎసరు మరుగుతున్నప్పుడు మనం ముందుగా నీళ్ళలో నుంచి నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని నీళ్ళలో నుంచి తీసేసి ఈ ఎసరులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బాస్మతి రైస్ని 80% ఉడికినంత వరకు కూడా ఉడికించేసుకోవాలన్నమాట. అంతకంటే మెత్తగా ఉడికిపోయింది అనుకోండి, రైస్ అంతా కూడా ముద్దగా అయిపోయి బిర్యానీ ముద్దగా వచ్చేస్తుంది. పొడి పొడిగా అస్సలు రాదు. అందుకే కరెక్ట్గా ఉడికించేసుకోవాలి. మనం ఇప్పుడు రెడీ చేసుకునే చికెన్ కూడా సేమ్ అలాగే. చికెన్ కూడా 80% వరకు చక్కగా ఉడికిపోవాలన్నమాట. అప్పుడే మనకి బిర్యానీ అనేది పచ్చి వాసన రాకుండా మంచి ఫ్లేవర్తో బిర్యానీ రెడీ అవుతుంది. లో ఫ్లేమ్లో ఇలా చికెన్ అనేది మంచి గ్రేవీగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు రైస్ కూడా 80% అయితే ఉడికిపోతుంది. 80% రైస్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న ఈ చికెన్లోనికి ఈ రైస్ని అయితే ఇలా వేసేసుకోవాలన్నమాట. అంటే చిల్లు ఉండే గరిటె ఉంటుంది కదా, దాంతో తీసుకొని వేసుకున్నాం అనుకోండి, గింజంతా కూడా కిందకి వచ్చేస్తుంది. ఓన్లీ రైస్ మాత్రమే ఇలా
గిన్నెలోనికి వేసుకోవాలన్నమాట. ఇలా రైస్ని లేయర్ లేయర్ లాగా వేసుకోవాలి. ఈ మధ్య మధ్యలో కావాలంటే మనకి పుదీనా ఆకులు ఇలాంటివన్నీ వేసుకోవచ్చు, లేదంటే ఒకటే లేయర్ వేసుకోవచ్చు. ఇంక ఇలా రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు, అంటే పావు టీ స్పూన్ కూడా కాదు, కొంచెం చిటికెడు జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి ఆ పైన వేసేసి కొత్తిమీర ఆకులు పుదీనా ఆకులు వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేయాలి. ఈ నెయ్యిని వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, బిర్యానీకి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట. ఇలా నెయ్యిని పైన వేసేసుకొని మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడికించేసుకుంటే చక్కగా బిర్యానీ రెడీ అయిపోతుంది. నేను పైన పెట్టుకున్న మూత ఉంది కదా, ఆ మూతలో నుంచి పైకి ఆవిరి వచ్చేస్తుందని చెప్పేసి కొంచెం పిండిని అయితే పెట్టాను. మనము ఎందులో అయితే బిర్యానీ చేసుకుంటామో దానిపైన పెట్టుకున్న మూత అనేది చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా పెట్టుకోవాలి. బయటికి ఎలాంటి ఆవిరి రాకుండా చక్కగా దమ్ అవ్వాలన్నమాట. అప్పుడే బిర్యానీ అనేది ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి చక్కగా వస్తుంది. ఒక 15 నిమిషాలు 20 నిమిషాల తర్వాత అయితే బిర్యానీ రెడీ అయిపోతుంది. బిర్యానీ అయితే మంచి ఫ్లేవర్తో గుమగుమలాడిపోతుంది అనమాట. 10-15 నిమిషాలు అలా పక్కన వదిలేయాలి. వదిలేసిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా పడుతుంది. మనం బిర్యానీ కూడా చక్కగా ఆస్వాదిస్తూ తినొచ్చు అనమాట. మరీ వేడివేడిది నోట్లో వేసుకుంటే ఉడికిన వెంటనే తినేస్తే అంత ఫ్లేవర్ తెలియదు మనకి. కాసేపు అలా పక్కన పెట్టేసి అప్పుడు మనం చక్కగా తినొచ్చు అనమాట. చూడండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో, మంచి జ్యూసీగా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ఎప్పుడు చేసుకుని ఇలాగే చేసుకుంటాను. మరి మీరు ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చేసే విధానము ప్రాసెస్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.